ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. దేవుని యొక్క దయను పొందుకున్న వారమై ఉన్నప్పుడు నలుగురిలోను, సమాజములోను, సంఘములోను ఒక మంచి పేరును నీవు తెచ్చుకోగలవు. అయితే ఎప్పుడు, ఏ సమయంలో, ఎలాగా మనం అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోగలము అని మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క ఉపదేశమును మనం మర్చిపోకూడదు. ఆయన యొక్క వాక్యమును మనం మన హృదయంలో నుంచి తీసివేయకూడదు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను, ఆయన వాక్యమును మన హృదయం అనే పలక మీద మనం రాసుకుంటామో, మనం దేవుని వాక్యాన్ని కొన్నిసార్లు పుస్తకాలలోనూ మంచి మంచి విషయాలు, నీకు హృదయానికి హత్తుకున్నటువంటి మాటలు నీవు ఒక డైరీలోనో లేదా ఒక పుస్తకంలోనో నీకు సంబంధించినటువంటి బుక్స్ లో నీవు రాసుకుంటూ ఉండొచ్చు. వాటి వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. కానీ అలా రాయటం వల్ల నీ యొక్క హృదయం అనే పలక మీద నీవు దేవుని యొక్క మాటలు రాసుకొని చూడు. ఆయన వాక్యమును దాచిపెట్టుకొని ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకొని చూడు. సమాజములోను, సంఘములోను ఈ దినమున నిన్ను దేవుడు ఒక మంచి పేరు ప్రతిష్టలతోనూ గొప్ప ఖ్యాతితో దేవుడు ఈ దినమున నిన్ను నింపుతాడు. ఈ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, వెలకట్టలేని స్తుతి స్తోత్రములు తండ్రి. స్తుతులపై సింహాసన ఆసీనుడై ఉన్నందుకై దేవా, మా యొక్క ఉదయకాల నైవేద్యములు మీరు అందుకున్నందుకై మీకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. హృదయపూర్వకముగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము రాజా. యేసయ్యా తండ్రి, ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు నాయన. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా మీరు ఫలింప చేయండి, అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. విత్తినటువంటి వాక్యము నాయన వదిలివేయకుండా నీ యొక్క మాటలు వారి హృదయం అనే పలక మీద రాసుకొని ఆ మాటల ద్వారా, వాక్యము ద్వారా బలపడటానికి దేవా మీ శక్తిని ప్రసాదింప చేయమని వేడుకుంటున్నాము స్వామి. సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి. మాకు ముందుగా మీరు ఉండి మేము చేసిన ప్రతి ఒక్క పనిలోనూ దేవా మాకు సహాయం చేయమని, మాకు దారి చూపించమని, తగిన విధముగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి తగినటువంటి ఆలోచన శక్తిని, జ్ఞానమును మాకు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ప్రతి ఒక్క జీవితంలో తండ్రి ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క మాటలు ఉంచుకొని తప్పుడు దారిలో వెళ్లకుండా తన మంచి మార్గములో దేవా నీ యొక్క అడుగు జాడల్లో నడిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకొని లాగున సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్యా తండ్రి. నాయన, మాకు సహాయకుడువు, మా రక్షకుడువు నీవే నాయన తండ్రి. మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేడు నాయన. మిమ్మల్ని నమ్ముకొని ఉంటుండగా ప్రతి ఒక్కరికి నాయన ఆధారమైనందుకే మీకు స్తోత్రము తండ్రి. నాయన, కుటుంబ సమస్యల నుంచి, కుటుంబ కలహాల నుంచి దేవా మీరు తప్పించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి. సంపూర్ణ విడుదల కలుగు చేయండి. యేసు నామములో మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నారో తగినటువంటి ఉద్యోగాలను మీకు ఇష్టమైతే అందించమని వేడుకుంటున్నాం దేవా. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా యేసయ్య తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచండి. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో తండ్రి వారి గర్భఫలాలు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. వారి గర్భాలను మీరు ముట్టండి తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన.
ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో పరీక్షల్లో మీరు విజయం చేకూర్చండి. పైనుండి వచ్చే జ్ఞానమును వారికి అందించి తగినటువంటి సహాయాన్ని వారికి అందించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. God bless you.